హాయ్! వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటివరకు మా ఛానల్‌ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం బతుకమ్మ విశిష్టత గురించి తెలుసుకుందాం. బతుకమ్మ ఒక ప్రాథమికంగా తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక పెద్ద ప్రముఖ పండుగ. బతుకమ్మ సాధారణంగా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల మధ్య వస్తుంది. బతుకమ్మ పండుగ సాధారణంగా దసరా పండుగకు ముందు 9 రోజుల పాటు జరుగుతుంది. ఇది నవరాత్రి కాలంలో జరుపుకుంటారు. కానీ ఇది ప్రత్యేకంగా మహిళల మధ్య జరుపుకునే ప్రత్యేక పండుగ. బతుకమ్మ అంటే బతుకు అమ్మ అని అర్థం. ఇది పసుపు, కుంకుమ, తామర చెట్టు పూలతో సృష్టించిన పూల గోపురం అలంకరణ రూపంలో ఉంటుంది. బతుకమ్మను ప్రతిరోజు ప్రత్యేకమైన పూల రూపంలో మార్చుకుంటారు. ఈ సమయంలో ప్రత్యేకమైన భజనలు, పాటలు మరియు నృత్యాలు నిర్వహిస్తారు. ఇది ఎంతో ఆనందదాయకమైన మరియు ఉత్సాహభరితమైనది. బతుకమ్మ పండుగ ప్రకృతితో నేరుగా సంబంధం ఉన్న పండుగ. ఇది పూలు, చెట్లు మరియు ప్రకృతిని పూజించడం ద్వారా ప్రకృతిని రక్షించడానికి, అమ్మ అనుగ్రహం పొందడానికి జరుపుతారు. ఇది సమాజంలో మహిళల సమానత్వం, ఆడబిడ్డల రక్షణ మరియు కుటుంబం సుఖం కోసం జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంగా పలు ప్రత్యేకమైన డిష్లు, సీతాపాయసం, బెల్లం పొడి మరియు పులుసులు వంటివి తయారు చేస్తారు. పండుగ రోజుల్లో బతుకమ్మ ఉత్సవాల మధ్య పెద్దగా విందు నిర్వహించబడటం సాధారణం. ఈ పండుగ తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక సమూహారంగా ప్రాచుర్యం పొందింది మరియు ఈ సందర్భంగా మహిళలు ఆనందం, శ్రేయస్సు మరియు కుటుంబ సామరస్యం కోసం కలిసి వేడుకలను నిర్వహిస్తారు. బతుకమ్మను ప్రత్యేకంగా చెట్టు పూలతో రూపొందిస్తారు. పసుపు, కుంకుమ, నారింజ రంగు పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి అందులో పూలు చేర్చడం జరుగుతుంది. పువ్వులను బట్టి ప్రతిరోజు బతుకమ్మను విభిన్న ఆకారంలో ఉంటుందని చెప్పవచ్చు. ఉదాహరణకు కొన్ని రోజులు రోటు ఆకారంలో, కొన్ని రోజులు పావురపు ఆకారంలో తయారు చేస్తారు. మొదటి రోజు బతుకమ్మ పూడ్చు అనే వేడుక జరుపుతారు. దీనిలో బతుకమ్మని ఇంటి బయట పెట్టి మహిళలు పూలతో అలంకరిస్తారు. తర్వాతి రోజుల్లో పూలతో అలంకరించిన బతుకమ్మను గిరి నృత్యం లేదా ప్లవిత నృత్యం అనే నృత్యంతో ఉత్సవాన్ని జరుపుతారు. ఈ నృత్యం సాధారణంగా బతుకమ్మ పాటలతో ప్రదర్శింపబడుతుంది. ఈ పాటలు సామాజిక ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. సీతాల నృత్యం పూలతో నింపిన బతుకమ్మ చుట్టూ ఆడుతున్న మహిళలు సీతాల నృత్యాన్ని చేస్తారు. ఇది సంతోషం మరియు ఆనందం వ్యక్తం చేస్తుంది. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలో ప్రాముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం వంటి నగరాల్లో వేడుకగా జరుపుకుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పండుగ ఎక్కువగా వస్త్రాలు, నృత్యాలు మరియు ప్రత్యేక ఆహారంతో జరుపుకుంటారు. ఈ పండుగ ప్రకృతి పూజ మరియు మహిళల ఆహ్లాదానికి ప్రతీకగా ఉండి, ప్రకృతిలో శక్తిని పూజించడం ద్వారా మంచి ఆరోగ్యం, సంపత్తి మరియు శాంతి కోరడం జరుపుతారు. ఇది మహిళల సమాజంలో మరియు ఐక్యత, సహకారం మరియు సంతోషాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. బతుకమ్మ పండుగ ప్రకృతి పూజకు, కుటుంబం, సుఖం మరియు మహిళల సంస్కృతికి ప్రాముఖ్యమైన పండుగ. ఇది తెలంగాణ ప్రజల జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. నార్కెట్పల్లి ఈ ప్రాంతంలో బతుకమ్మను అతి వైభవంగా జరుపుతారు. ఇక్కడ ప్రత్యేక పూలతో మరియు పెద్ద పెద్ద అలంకరణలతో బతుకమ్మను తయారు చేస్తారు. ఇక్కడ బతుకమ్మ పండుగ పెద్ద స్థాయిలో జరుపుతారు. ఈ సందర్భంగా భారీ మేళాలు మరియు నృత్యాలు నిర్వహిస్తారు. బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రంలోని ప్రజల జీవన విధానానికి, సంస్కృతికి మరియు కుటుంబ సామరస్యానికి ముఖ్యమైనదిగా నిలుస్తుంది. బతుకమ్మను స్తూపం వంటి ఆకారంలో రూపొందించి దానిపై పూలను నెమ్మదిగా అల్లుతారు. ఇది కరిగే సంప్రదాయాన్ని సూచిస్తుంది. ఈ పండుగకు ఉపయోగించే పువ్వులు సాధారణంగా పొడి పూలు, పండ్ల పువ్వులు మరియు దోస పూలతో తయారు చేస్తారు. పూడ్చు పూజగా పిలువబడుతుంది. ఫస్ట్ రోజు అంటే మొదటి రోజు చేసే బతుకమ్మని. ఇందులో బతుకమ్మను స్థాపించి అందమైన పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతిరోజు రాత్రిపూట బతుకమ్మ చుట్టూ పెద్దగా మేళా నిర్వహిస్తారు. మహిళలు సంతోషంగా నృత్యాలు చేస్తారు. ఈ నృత్యం చుట్టూ వేడుకగా ఉంటుంది. ఇది ఆనందం మరియు ఉత్సాహాన్ని తెలియజేస్తుంది. పండుగ సమయంలో పాడే పాటలు సాధారణంగా ఆనందభరితంగా ఉంటాయి. ప్రజల మధ్య ఒక ప్రత్యేక అనుభూతిని సృష్టిస్తాయి. పెద్ద స్థాయి ఉత్సవాలు, ప్రదర్శనలు మరియు వేడుకలు నిర్వహిస్తారు. వీటిలో ప్రముఖులు, రాజకీయ నేతలు పాల్గొంటారు. కుటుంబ సామరస్యం. బతుకమ్మ పండుగ కుటుంబ సభ్యులు మరియు మంచి సంబంధాలు, ఆదరాభిమానాలు పెంపొందించడానికి దోహదం చేస్తుంది. బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ రాష్ట్రంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సామాజిక పరిమాణాల పరిరక్షణకు ముప్పు జరగనిది. ఈ పండుగ మహిళల మధ్య ఐక్యత మరియు సానుభూతిని పెంపొందించడానికి ఒక సాధనంగా ఉంది. మహిళలు పూలతో బతుకమ్మను అలంకరించి సామూహికంగా నృత్యం చేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.